ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో ఈ దినము నుండి రాజుల 2వ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇశ్రాయేలు మరియు యూదా దేశములు వాటిని పరిపాలించినటువంటి రాజుల యొక్క మిగతా చరిత్రను గురించి ఈ గ్రంథములో మనం చదువుతాం. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజులందరూ కూడా దాదాపు అందరూ చెడ్డవారే. కానీ యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో కొంతమంది మంచివారు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఈ 2 దేశాల ప్రజలు ఏ రీతిగా వారు చెరలోనికి వెళ్ళారో కూడా మనము ఈ గ్రంథములో చదువుతామండి. క్రీస్తు పూర్వము 730వ సంవత్సరములో అషూరు దేశము వారు వచ్చి ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. సమరయ అనబడినటువంటి పట్టణములో కొందరు అషూరు వారు ఏం చేశారు అంటే యూదా స్త్రీలను వారు వివాహం చేసుకున్నారు. ఆ విధంగా సమరయులు జన్మించిరి అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలములో ఇతర యూదులు ఎవరైతే ఉన్నారో ఈ యూదులు ఈ సమరయులతో సాంగత్యము చేయలేదు అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. అయితే దాదాపుగా 150 సంవత్సరాల తర్వాత దక్షిణ రాజ్యమైనటువంటి యూదాను బబులోను దేశస్థులు వారు వచ్చి స్వాధీనపరుచుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అషూరు తర్వాత బబులోను అగ్రరాజ్యముగా పిలువబడుతూ ఉన్నది. విషాదకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క వైఫల్యము ద్వారా యూదా ప్రజలు పాఠాలు ఏమీ కూడా నేర్చుకోలేదండి. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు నిజంగా ఒకడు జ్ఞానవంతుడైతే ఇతరులు చేసినటువంటి పొరపాట్ల నుండి వారు ఏదైతే నష్టపోయారో అందులో నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు. కానీ మూర్ఖుడు ఎప్పటికీ కూడా పాఠాలు నేర్చుకోడు. అయితే మనమందరము కూడా జ్ఞానవంతులము అవ్వడానికి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. జ్ఞానులము అవ్వడానికి ఒక మార్గము ఇతరుల పొరపాట్ల నుండి అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవడమే. లేఖనాల్లో విఫలులైనటువంటి వారి యొక్క జీవితాల్లో నుండి మనము పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఆదామవ్వ కానీ, కయీను, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దైవజనుడైన మోషే, యెహోషువ, లేకపోతే దావీదు, ఇట్లాంటి అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే వారు చేసినటువంటి పొరపాట్ల నుండి మనము గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు మొదటి భాగములో దైవజనుడైనటువంటి ఏలియాకును అహాబు కుమారుడైనటువంటి అహజ్యాకును మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ గురించి వ్రాయబడి ఉన్నది. అంటే ఆహాబు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి అహజ్యా ఇశ్రాయేలు ప్రజలకు రాజయ్యాడు. తన విగ్రహారాధన బట్టి దైవజనుడైనటువంటి ఏలియా అతనిని గద్దించినందుకు అతడు ఏలియా మీద చాలా కోపపడ్డాడండి. గనుక ఈ అహజ్యా రాజు ఏం చేశాడు అంటే దైవజనుడైనటువంటి ఏలియాను బంధించడానికి దాదాపుగా 50 మంది సైనికులను పంపించాడు. అప్పుడు ఏలియా ఏం చెప్పాడు అంటే నేనే దైవజనుణ్ణి అయితే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను అని 1వ అధ్యాయము 12వ వచనములో ఈ విషయాలు వ్రాయబడ్డాయి. ఇలా రెండవసారి మరో 50 మంది సైనికుల గుంపుతో ఒక సైన్యాధికారిని ఇచ్చి పంపించాడు. వారికి కూడా అలాగే జరిగిందండి. 3వ గుంపు కూడా అలాగే వెళ్తే ఆ 3వ గుంపు అధిపతి వచ్చి ఏలియాను నా మీద కనికరాన్ని చూపించమని బ్రతిమాలుకొనగా దైవజనుడైనటువంటి ఏలియా అతనితో పాటు అహజ్యా రాజు యొద్దకు వెళ్ళి తన విగ్రహారాధనను బట్టి అతడు మరణిస్తాడు అని రాజుతో పలుకుతూ ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇదే ప్రదేశంలో అంటే సమరయాకు వచ్చినప్పుడు సమరయులు ఆయనను చేర్చుకోలేదండి. ఆ కారణాన్ని బట్టి ఆ సమయంలో యాకోబు, యోహానులు ఏం చేశారు అంటే ఏలియా వలె మేము కూడా ఆకాశము నుండి అగ్నిని కురిపిస్తాము, ఈ పట్టణాన్ని నాశనం చేస్తాము అని యాకోబు, యోహానులు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారిని గద్దించారండి. మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీరు ఎరుగరు. నేను మనుషుల జీవితాలను రక్షించడానికి వచ్చాను, వారిని నాశనము చేయడానికి రాలేదు అని ప్రభు వారిని గద్దించినట్లుగా లూకా శుభవార్త 9వ అధ్యాయము 54, 55 వచనాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అక్కడ మనము క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన ఆత్మకును పాత నిబంధన ప్రవక్తల ఆత్మకును మధ్య తేడాను స్పష్టంగా మనము చూస్తాం. ఇక 2వ అధ్యాయములో మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా ఎలీషాను పరీక్షించినప్పుడు ఎలీషా యొక్క పట్టుదలను ఇక్కడ మనము చూస్తాం. దైవజనుడైనటువంటి ఏలియా పరలోకానికి కొనుపోబడే ముందు ఎలీషా అతనితో పాటు గిల్గాలుకు వెళ్ళాడండి. అయితే ఏలియా గారు బేతేలుకు వెళ్లాల్సి ఉండగా ఎలీషాను పిలిచి ఏం చెప్పాడు అంటే, గిల్గాలు అనబడినటువంటి ఈ ప్రాంతంలోని నీవు ఉండిపో అని చెప్పాడు. ఎలీషా మరలా ఏమన్నాడు అంటే, లేదు నేను నీతో కూడా వస్తాను అని చెప్పాడండి. ఆ తర్వాత యెరికోలోకి వెళ్ళినప్పుడు యెరికోలో కూడా అదే జరిగింది, నేను నీతో పాటే వస్తాను అని ఏలియా వెంబడి ఎలీషా వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా యోర్దానునకు దిగి ఆయన క్రింది ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వారు యోర్దాను నది యొద్దకు వచ్చినప్పుడు ఏలియా ఆ నీటిని కొట్టి దానిని పాయలుగా చేయగా వారిద్దరు కూడా దానిని దాటి వెళ్ళిరి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఏలియా ఎలీషాను, నీవు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుచూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఆత్మీయతలో ఎదగడానికి నీకు ఏమి కావాలి? అప్పుడు ఎలీషా ఏం చెప్పాడు అంటే, నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లుగా దయచేయమని అడుగుచూ ఉన్నాడు. ఈ విషయాలు 2వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. అతడు లోకములో ఇంకేమి కోరుకోలేదండి. ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మాభిషేకమును అతడు కోరుకున్నాడు. అందుకనే ఈ ఎలీషా దైవజనుడైనటువంటి ఏలియాను వెంబడించుచూ ఉన్నాడు. ఈ ఏలియా ఎలీషాను పరీక్షించిన రీతిగా దేవుడు కూడా మనలను ఆత్మీయతలో ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు మనల్ని కూడా ఆయన పరీక్షిస్తాడు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఆయన మనకొక అనుభూతిని ఇచ్చి ఏలియా ఎలీషాతో నీవు గిల్గాలు అనబడినటువంటి ప్రాంతంలో నిలువుము అని చెప్పినట్లుగానే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో నీకు ఇవ్వబడినటువంటి దానితోనే నీవు తృప్తి పడతావేమో అని దేవుడు పరీక్షిస్తాడు. కొంతమంది క్రైస్తవులు దానితోనే తృప్తి పడతారండి, కానీ ఇతరులు అలా ఉండరు. లేదు ప్రభువా, నేను సంతృప్తి పడలేదు అని చెప్తూ ఉంటారు. వీరిని దేవుడు ఏం చేస్తాడు అంటే ఇంకొంచెం ముందుకు నడిపించి ఇంకా ఆత్మీయతలో లోతైనటువంటి అనుభూతిని ఆయన ఇస్తూ ఉంటాడు. అనగా బేతేలుకు నడిపిస్తాడండి. ఏంటి ఈ బేతేలు అనుభవం అంటే, కొన్ని దర్శనాల ద్వారా కూడా దేవుడినితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొందరు ఏం చేస్తారు అంటే ఆ దర్శనాలతోనే తృప్తి పడుతూ ఉంటారు. కానీ ఇతరులు ఏం చేస్తారు, లేదు ప్రభువా, నాకు ఇంకా ఆత్మీయతలో లోతైనటువంటి అనుభవము కావాలి అంటారు. ఆయన మీ ద్వారా ఒక అద్భుతాన్ని చేయవచ్చును. కొందరు ఏం చేస్తారు అంటే ఆ అద్భుతంతోనే తృప్తి పడుతూ ఉంటారు. కానీ ఇతరులు ఏం చేస్తారు, ప్రభువా మీ మీద ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో నా మీద కూడా ఉండి నన్ను మీ స్వారూప్యములోనికి మార్చాలి, దానికంటే తక్కువైన దానితో నేను తృప్తి పడను అని కొంతమంది క్రైస్తవులు చెప్తారండి. ప్రభునందు ఆత్మీయులరా, నీకు ఆత్మీయతలో ఇలాంటి అభిలాష ఉందా? నీకు నిజంగా ఇలాంటి అభిలాష ఉంటే దేవుడు నిన్ను ఏ మాత్రమును కూడా నిరుత్సాహపరచడు అని మీతో నిశ్చయముగా నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి శ్రేష్టమైన దానికంటే తక్కువైన దానితో సరిపెట్టుకున్నటువంటి క్రైస్తవులను ఈరోజు అనేక మంది నేను చూస్తూ ఉన్నాను. 25% లేదా 50% లేదా 75%తో సరిపెట్టుకునేవారే ఉన్నారండి. కానీ తన తరములో దేవుడు ఇవ్వాలి అనుకున్న శ్రేష్టమైన దాని కొరకు సాగిపోయినటువంటి ఆ ఎలీషా వలె ఈ దినాల్లో మనము జీవించలేనటువంటి స్థితిలో ఉన్నాం. అతడు పట్టుదల కలిగి ఉన్నాడు గనుక 2 అభిషేకాన్ని పొందుకున్నాడు. అంటే ఏలియా చేసినటువంటి అద్భుతముల కంటే
రెండంతులుగా అద్భుతములు చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, ఈ రోజున నీవు అనేక మంది బోధకుల యొద్దకు వెళ్ళి నాకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కావాలి అని నువ్వు చెప్పావనుకోండి, వారేమంటున్నారు తెలుసా? అది తేలికే, నేను నీ తలపై చేతులుంచి ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత నీ అంతటకు నీవుగా భాషలతో మాట్లాడుతూ ఆ రీతిగా నువ్వు ఆత్మను పొందుకోవచ్చు అని చెప్తారండి. కానీ ఏలియా ఏమని చెప్పాడు? అతడు ఎలీషాతో ఏమన్నాడు అంటే, నీకు రెండంతల పరిశుద్ధాత్మ కావాలా? అది సులువైన విషయం కాదు, నీవు కష్టమైనటువంటి దాని కొరకు అడిగావు. నేను పరలోకమునకు కొనిపోబడుట దేవుడు నిన్ను చూడనిస్తే దాన్ని నీవు పొందుతావు అని చెప్పాడండి. 2వ అధ్యాయము 10వ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. ఏలియా ఆ విషయాన్ని దేవునికి వదిలిపెట్టేశాడండి. అంటే ఇక్కడ ఏలియా మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రతీకగా కనబడుచు ఉన్నాడు. ప్రభు మనతో ఇదే విషయాన్ని చెప్తున్నాడండి. ఏమిటనగా, నీవు నన్ను తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు సమస్తమును జయించినటువంటి వానిగా చూడగలిగితే, లేదా నా యందు నీవు విశ్వాసం ఉంచితే నీవు అభిషేకమును పొందగలవు అని ప్రభు మనతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, మీరు మనుషుల వైపు కాకుండా ప్రభు వైపు మాత్రమే మీరు చూడగలిగినట్లయితే దేవుని అభిషేకాన్ని తప్పకుండా మీరు పొందుకుంటారు. ఈ రోజును కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరికీ పరిశుద్ధాత్మలో ఆయన బాప్తిసం ఇచ్చేవాడు. ఏ మనిషి కూడా దాన్ని ఇవ్వలేడండి. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా ఏమన్నాడు? నేను మీకు నీటిలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చువాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చును అని ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను పలుకుచూ ఉన్నాడు. కాబట్టి ఏ మనిషి కూడా నీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని ఇవ్వలేడు. యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చేవాడు. గనుక నేరుగా ఆయన యొద్దకే మనం వెళ్ళాలి అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక చివరిగా దైవజనుడైనటువంటి ఏలియా, ఎలీషా వీరిద్దరు కూడా మాట్లాడుకొనొచ్చు ఉండగా ఒక అగ్ని రథము వచ్చి ఏలియాను కొనిపోయిందండి. ఎలీషా దాన్ని చూచి పడిపోయినటువంటి దుప్పటిని తీసుకొని రెండంతల ఆత్మాభిషేకమునతడు పొందుకున్నాడు. దానికి రుజువు కూడా వెంటనే లభించిందండి. అంటే నేను అభిషేకాన్ని పొందుకున్నాను అన్నదానికి రుజువు వెంటనే లభించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అతడు యోర్దాను నదికి వచ్చినప్పుడు అతడు నీటిని కొట్టి దాని మధ్య నడుచుకుంటూ అవతల వైపునకు వెళ్ళిపోయాడు. అభిషేకము మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు అది తప్పకుండా వ్యక్తపరచబడుతూ ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మనమేదో కేకలు వేసి లేదా అరిచి నేను అభిషేకాన్ని పొందుకున్నాను అని ఇతరులకు మన అనుభవం గూర్చి చెప్పనక్కర్లేదు. మన జీవితము మరియు మన ఆత్మీయత లేదా ఒకవేళ దైవజనులైతే మన పరిచర్యే మాట్లాడుతుంది అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. చివరికి మనలను విమర్శించే వారితో కూడా ఆ అభిషేకం మాట్లాడుద్ది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మరుసటి ధ్యానములో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.